హాయ్ హాయ్ అండి. చెప్పండి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ 'వేరే లెవెల్ ఆఫీస్' ఈ సీరీస్‌లో మీ క్యారెక్టర్ ఎలా ఉంది? ఈ సిరీస్లో ఐఎమ్ ప్లేయింగ్ రమ్య. రమ్య ఒక విలేజ్ గర్ల్. విలేజ్ నుంచి తన డ్రీమ్ని అచీవ్ చేసుకోవడానికి సిటీకి వస్తుంది. సిటీలో ఈ ది గ్రేట్ ఇండియన్ కంపెనీలో వర్క్ చేస్తూ తన డ్రీమ్ని అచీవ్ చేసుకోవాలనేదే తన ఎయిమ్. కానీ అచీవింగ్ చేసే ప్రాసెస్లో తనకి చాలా డిస్టర్బెన్సెస్, ఆటంకాలు వస్తూ ఉంటాయి. సో దాన్ని అవన్నీ ఎలా అచీవ్ చేసింది, అసలు అచీవ్ చేసిందా లేదా, అసలు ఆ డిస్టర్బెన్సెస్ ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలంటే, మీకు తెలుసుకోవాలనుకుంటే వేరే లెవెల్ ఆఫీస్ చూడండి ఆహాలో ఫ్రమ్ డిసెంబర్ 12th. సో అప్పుడు మీకు తెలుస్తుంది. సో అనేది నా స్టోరీ. ఎలా ఉంది? అంటే ఇందులో కొంతమంది ఇంతకుముందు చాలా యాక్ట్ చేసిన వాళ్ళు సీనియర్స్ ఉన్నారు. అండ్ మీరంటే ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తున్నారు. జూనియర్స్ కూడా ఉన్నారు కదా! ఎలా ఉంది వీళ్ళందరితో యాక్ట్ చేయడం? ఫస్ట్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు నాతో పాటు ఇంకొక 13 మెంబర్స్ ఉంటారు. సో టోటల్ కాస్ట్ మొత్తం 14 మెంబర్స్ సెట్లో ఎవ్రీడే ఉంటారు అన్నప్పుడు ఆల్ ద యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో 14 మెంబర్స్ ఎలా మోల్డ్ అవుతారు, బికాస్ 14 మెంబర్స్ ఇస్ నాట్ ఎ లెస్ నంబర్. అండ్ ఒక ఇద్దరు ముగ్గురు అంటే అబ్బా ఓకే కలిసిపోవచ్చులే అనుకుంటాం. 14 మెంబర్స్ ఎలా కనెక్ట్ అవుతాం అది ఇది అని ఐ హ్యాడ్ ఇన్ మైండ్. కానీ వచ్చిన 2 daysలో ఒక ఒక గ్యాంగ్, ఒక ఫ్యామిలీ తయారైపోయింది ఇక్కడ. ఇక్కడ వచ్చి మేము నిజంగా వచ్చి ఇక్కడ వర్క్ చేసి వెళ్తున్నాం అన్న ఫీలింగ్లో ఉంటాం మేము ఎవ్రీడే. అండ్ ఈరోజు షూట్ లేదంటే అబ్బా షూట్ లేదు ఏం చేయాలి, ఇప్పుడు వెళ్ళి వర్క్ లేదు అన్న ఫీల్స్లో ఉంటాం మేము. సో ఎవ్రీబడి ఇస్ లైక్ ఫ్యామిలీ నాకు ఇప్పుడు. అండ్ అందరు ఐ లవ్ దమ్ సో మచ్. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటి? అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్స్ వింటున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫర్ అ నైస్ స్క్రిప్ట్ ఏవైతే జనాలకి ఎక్కుతుందో, లైక్ కనెక్ట్ అవుతుందో ఎవరికైతే. సో ఇప్పుడైతే స్క్రిప్ట్స్ వింటున్నాను. యూ షుడ్ స్టే ట్యూన్.